Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwarao and the clinic name is Neocare Homeopathy. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజున మనం తెలుసుకోబోతున్న మొట్టమొదటి విషయం ఏంటి అంటే గురుడి పుష్కరాలు. అంటే గురు పుష్కరాలు, అలాగే గురుగ్రహం రాశి మార్పు అనే విషయాల గురించి తెలుసుకుంటాం. అంటే పుష్కరాలు అన్న మాటే అర్థం ఏంటంటే 12 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది ఒక్కొక్క నదికి. 12 నదులకి అంటే 12 రాసుల్లోనూ గురుడు సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో గురుడి ప్రవేశం వల్ల ఒక్కొక్క నదికి పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది మధ్యాహ్నం నుంచి. దానివల్ల మేలో 1వ తారీఖు నుంచి 12వ తారీఖు అంటే ఒక 12 రోజుల పాటు పుష్కరాలు అనేవి జరుగుతాయి. అంటే గురుడు వృషభ రాశిలోకి, అది కూడా కృత్తికా నక్షత్రం 2వ పాదంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. దానివల్ల నర్మదా నదికి పుష్కరోత్సవాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ నర్మదా నది పుష్కరాలనే కాదు, ఏ పుష్కరాలైనా సరే ఆ రోజున అక్కడి నుంచి 12 రోజుల పాటు పుష్కరాల్లో నదీ స్నానాలు చేయడం, అంటే ఆ 12 రోజులు నదీ స్నానాలు చేయడం అనేది, తర్వాత పితృతర్పణాలు, అలాగే ముఖ్యమైన కార్యక్రమాలు, దాన ధర్మాలు ఇలాంటివన్నీ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి అని పుష్కరాల సందర్భంగా అంటారు. అంటే సార్ధత్రికోటి తీర్థరాజ సహిత నర్మదా నదికి పుష్కరోత్సవాలు అనేవి మే 1 నుంచి 12 రోజుల పాటు జరగడం అనేది, ఆ సమయంలో గురుడు రాశి మార్పు, అంటే అప్పటిదాకా మేషరాశిలో ఉండే గురుడు మే 1 నుంచి మనకి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అయితే వృషభ రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు సాధారణంగా అది మామూలుగా సహజ చక్రానికి 2వ స్థానం అవ్వడం. ద్వితీయం అనేది ఏం సూచిస్తుంది? సాధారణంగా దానికి ధనాన్ని, ఆర్థిక సంబంధమైన విషయాలని. గురుగ్రహం అంటే శుభగ్రహం. అంత శుభగ్రహం ఏ రాశిలోకి వస్తుంది? వృషభ రాశిలోకి వస్తుంది. ఆ వృషభ రాశిలోకి అంటే అది ఎవరి స్థానం? అది శుక్రుడి యొక్క స్థానం. శుక్రుడి స్థానం అయినప్పటికీ కూడా గురుడు, దేవగురుడు అంటే బృహస్పతి అనే గ్రహం వృషభ రాశిలోకి, అంటే రాక్షస గురువైన శుక్రాచార్యుడి దాంట్లోకి ప్రవేశించడం జరుగుతుంది. ప్రవేశించడమే కాకుండా సహజ చక్రానికి అది 2వ స్థానం అవ్వడం వల్ల ఆర్థిక అంశాలలో అన్ని రకాలుగా అభివృద్ధికరంగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇంకో రకంగా చూసినా కూడా ఆర్థిక విషయాలు కూడా ఘర్షణాత్మకంగా ఉంటాయని అనుకోవాలి. ఎందుకంటే అది శుక్రుడి స్థానం, శత్రుక్షేత్రం కాబట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటాయి ఆర్థిక అంశాలు ఏదైనా సరే అని అనుకోవచ్చు. ఇంకో విధంగా ఎలాగైనా సరే వ్యక్తులు, అంటే శుక్రుడి అంటే ఏంటి? శుక్రుడికి సంబంధించిన అంశాలైన విషయాలలో అంటే వ్యక్తులు లగ్జరీగా ఉండడానికో అవసరాల కోసమో ఏదో విధంగా చేతిలో ఆడే ధనాన్ని ఉంచుకుంటారు అన్నది మనం అందులో కూడా ఇంకో రకంగా కూడా భావన చేయొచ్చు. అయితే ఆర్థిక అంశాలన్నింటిలో కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో అభివృద్ధికరంగా ఉంటుందన్నది మనం ఇక్కడ అనుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా ఈ వృషభ రాశిలో మనకి నక్షత్రాలు ఏమేమి ఉన్నాయన్నది తీసుకున్నట్లయితే కృత్తిక నక్షత్రం ఉంది, రోహిణి నక్షత్రం 4 పాదాలు ఉన్నాయి, తర్వాత మృగశిర నక్షత్రం 2 పాదాలు కూడా ఉండడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క రోహిణి, మృగశిరలో 2 పాదాలు, అలాగే కృత్తికలో ఈ పాదాలు ఇవన్నీ తీసుకున్నట్లయితే వీటన్నిటి మించి గురుడా ఈ సంవత్సరం అంతా, ఒక సంవత్సరం పాటు గురుడు వెళ్ళడం అనేది జరుగుతుంది. అవన్నీ కూడా నక్షత్రాలను తీసుకున్నట్లయితే అన్నీ కూడా, అంటే అటు కుజుడి నక్షత్రాలైనా, ఇటు మనకి చంద్రుడి నక్షత్రాలు తీసుకున్నా, కుజుడి నక్షత్రాలు తీసుకున్నా, రవి నక్షత్రాలు తీసుకుని ఇవన్నీ కూడా దాదాపుగా
ఈ యొక్క గురుగ్రహానికి మిత్రగ్రహాలే కావడం వల్ల, ముఖ్యంగా ఈ రవి కుజగ్రహాలు రెండు కూడా అత్యధిక మిత్రగ్రహాలు కావడం వల్ల ఎక్కువ శాతం ఇదంతా కూడా గురుడి యొక్క రాశిలో ఆయన ప్రయాణం చేసే కాలం అంతా కూడా ఆయనకి మిత్ర నక్షత్రాల్లోనే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్రయాణ సమయంలో ప్రతి రాశికి కూడా ఆల్రెడీ ఇప్పుడు చూసినట్లయితే శనిగ్రహం ఎక్కడుంది, అలాగే మనకి రాహువు కేతు వీటన్నిటితో పాటుగా ఈ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించాక ప్రతి రాశికి గురుడు ఏమవుతాడో దానికి సంబంధించిన ఫలితాలు అనేవి అందించడం అనేది జరుగుతుంది. మామూలుగా చూసుకున్నట్లయితే గురుగ్రహాన్ని మనం సంతానకారకుడిగాను గురుడిని చెప్తాం, విద్యాకారకుడిగా చెప్తాం, గృహకారకుడిగా చెప్తాం, యశస్సు, తర్వాత ఏదైనా సరే ఒకటి సాధించడంలో అంటే ఒక ఆశా దృక్పథం, ఆశావహంగా సాధించడంలో, అలాగే అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే వ్యాప్తి, అంటే ఆయన ఎక్కడుంటాడో దాన్ని వృద్ధి పొందిస్తాడు అన్నది కూడా మనకి తెలిసిన విషయమే. కాబట్టి ఈ గురుడు ఎక్కడ ఉంటాడైనా వృషభ రాశిలో ఉండి వృషభ రాశి నుంచి ఆయన చూసే స్థానాలు కన్యను చూస్తాడు, వృశ్చికాన్ని చూస్తాడు, మకరాన్ని కూడా చూస్తాడు. అయితే ఆయా స్థానాలను చూసినప్పుడు ముఖ్యంగా కన్యను తీసుకున్నట్లయితే కన్యలో ఆల్రెడీ కేతు ఉండడం జరిగింది. కేతు అనేది ఒక ఆధ్యాత్మిక గ్రహంగాను చెప్తాం. అలాగే దాంతోపాటుగా కేతు గ్రహానికి తల లేకుండా శరీరం ఉండడం అనేది, అంటే రాహుకేతుల గురించి వినే ఉంటారు. తల లేకుండా శరీరం మాత్రమే ఉండేది కేతు గ్రహాన్ని, అలాగే తల ఉండి శరీరం లేకుండా రాహుగ్రహాన్ని అనుకుంటారు. కనుక ఇక్కడ ఈ ఛాయాగ్రహాల్లో ఎప్పుడైతే కేతు మీద కూడా ఆయన దృష్టి ఉండడం, కేతువుని తీసుకుంటే అది 2023లో దాదాపుగా అక్టోబర్ 30 నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి మే 1 దాకా కేతు తన ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకునే అంశాల్లో కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గురుడి యొక్క దృష్టి, ఎందుకంటే సాధారణంగా గురుడి దృష్టి తనున్న స్థానం నుంచి పంచమాన్ని, సప్తమాన్ని, నవమాన్ని చూస్తాడు. కాబట్టి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఇప్పుడు గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించిన మీదట ఏ రాశుల వాళ్ళకి ఆయన ఏదవుతాడు అన్న దాని ప్రకారం ఇక్కడ మనకి ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అంటే ఆర్థిక అంశాల్లో అభివృద్ధి అనేది గురుడు ప్రవేశించిన తీరు బట్టి మనం చెప్పుకున్నప్పటికీ అది శుక్రుడి స్థానం కూడా అవ్వడం బట్టి శుక్రుడికి సంబంధించినవంటే ఏంటి, జనరల్గా శుక్రుడికి సంబంధించినటువంటి కళాత్మక రంగాలు కానీ, లేకపోతే ఇంకా మనం తీసుకుంటే ఫుడ్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఇంకా ఏదైనా మన లగ్జూరియస్గా ఉండడం, అంటే చక్కగా అభివృద్ధికరంగా ఉండే విషయాలు, తర్వాత స్త్రీ పురుషులకు సంబంధించిన అంశాలు కానీ, ఇవన్నీ కూడా అనేక విషయాల్లో శుక్రుడికి అందం, కళలు అంటే అన్ని రకాల కళలను కూడా తీసుకొచ్చింది. అవి కళారంగానికి సంబంధించినవి ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి మనం దాన్ని ఆధారంగా ఇప్పుడు గురుడు ప్రవేశించేటప్పటికీ అది ఆయన శత్రుక్షేత్రమే అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహం శుభగ్రహ స్థానంలోకే ప్రవేశించింది. కాబట్టి ఆ విషయంలో ఆయన అక్కడ వచ్చిన దాని ప్రకారం ఆయా విషయాల్లో ఆయన దాన్ని వృద్ధి పొందిస్తాడు అని మనం భావన చేయొచ్చు. కాబట్టి గురుడు ఏ రాశి వాళ్ళకి ఏ రకాలైన ఫలితాలు ఇస్తాడు అన్నది కూడా మనం ఇక్కడ చూడాలి. ఈ సంవత్సర కాలంలో ఉదాహరణకి మేషరాశి వాళ్ళని తీసుకున్న దగ్గర నుంచి మీన రాశి దాకా తీసుకున్నట్లయితే 12 రాశుల వాళ్ళకి, ముఖ్యంగా ఇప్పుడు మేషరాశినే తీసుకుంటే మేషరాశికి ద్వితీయ స్థానంలో ప్రవేశించాడు ఆయన. ద్వితీయ స్థానం నుంచి ఆయన చూసే స్థానాలు ఏమేమి అవుతాయి. ఇప్పుడు ఈ యొక్క గురుడి యొక్క దృష్టిల బట్టి, అంటే ఆయన చూసే స్థానాలు, ఒకటి కన్యారాశిని చూస్తారని అనుకున్నాం. కన్యారాశిలో మనకి కేతు ఆల్రెడీ ఉండడం జరిగింది. అలాగే కేతు మీద ఆయన దృష్టి ఉండడం బట్టి అది ఏ రాశుల వాళ్ళకి ఏ స్థానం అవుతుందో అన్న దాని ప్రకారం కూడా మనకి దాని యొక్క రిజల్ట్ ఉంటుంది. అలాగే అది దాంతోపాటుగా మనకి ఆయన చూసే స్థానం ఇంకొకటి ఏంటి, వృశ్చికాన్ని చూస్తాడు. వృశ్చికాన్ని చూసినప్పుడు ఆయనకి ఆ వృశ్చికం అనేది మిత్రస్థానమే అవుతుంది. అంటే శత్రుక్షేత్రం కాదు, మిత్రుడికి సంబంధించిన కుజుడి క్షేత్రం. కాబట్టి దాన్ని బట్టి రిజల్ట్
పాజిటివ్గా. అలాగే ఆయన చూసేది మకర రాశిని కూడా చూడడం జరుగుతుంది. మకర రాశి కూడా ఏంటి, ఈ యొక్క గురుడికి అది నీచ అయిన అంటే అది నీచ స్థానం కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఆయన చూసే దృష్టిని బట్టి గురుడు రాశి మారిన తర్వాత వృషభ రాశిలో ప్రవేశించాక వృషభం నుంచి ఆయన చూసే కన్యా రాశి కొంత శత్రుక్షేత్రంగా, అలాగే దాంతోపాటుగా మిత్రక్షేత్రమైన వృశ్చికాన్ని, అలాగే నీచ అయిన మకరం అంటే ఆయనకి ఆ స్థానాన్ని చూడడం బట్టి వీటి బట్టి మిగిలిన రాసులందరికీ ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరెవరికి ప్లస్లు, ఎవరెవరికి దాంట్లో పాటుగా మనకి మిశ్రమైన ఫలితాలు ఉంటాయి, పోనీ ఎవరైనా ఎలాంటి రెమెడీస్ తీసుకున్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఇక్కడి నుంచి మే 1 నుంచి దాదాపుగా 2025 మనకి మళ్ళీ మే నెల దాకా, దాదాపుగా మే 14-15 నెక్స్ట్ ఇయర్ దాకా గురుడు అదే రాశిలో ఉండడం బట్టి ఆ రాశి నుంచి ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయన్నది మనం ఇప్పుడు వివరంగా ప్రతి రాశి గురించి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్నది ఒకటి తెలుసుకుంటాం. రెండోది, ఎప్పుడూ కూడా ఏ రాశి వాళ్ళకైనా కామన్గా ఒక విషయం, ఇది గోచార రీత్యా సంవత్సరం మారే ఫలితాలు ఇలా ఉన్నా జన్మరాశి ప్రకారం మీకు ఆల్రెడీ జన్మకుండలిలో మీకు వస్తున్న ఫలితాలు కూడా రెండింటిని కలిపి చూసుకున్నప్పుడు గోచార రీత్యా మిశ్రమ ఫలితాలైనా లేకపోతే గోచార రీత్యా కొంత ఇబ్బంది పెట్టే ఫలితాలు లాంటివి ఉన్నా అసలైన జన్మజాతక చక్రంలో ఫలితాలు బాగుంటున్నప్పుడు, నడిచే దశలు అంతర్దశలు బాగుంటున్నప్పుడు పెద్ద ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళిపోగలరు. లేనట్లయితే చిన్న పరిహారాలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. చిన్న పరిహారాలు అంటే ఏంటి, ఏదైనా శ్లోకాన్ని పఠించడం కానీ, ఒక దేవాలయ సందర్శన కానీ, ఏదైనా సరే మనం చేసుకోగలిగింది చిన్న పరిహారాలు మన వరకు ఉన్నది కొంతైనా మనం గనక చేసుకున్నట్లయితే సమస్యలు ఏదన్నా ఉన్నా వాటిని వీలైనంత వరకు అధిగమించడానికి ప్రయత్నాలు చేయొచ్చు. ఇప్పుడు ఈ గురుడు ఈ రాశి మార్పు వల్ల 12 రాశుల వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాల్ని మనం ఇక్కడి నుంచి మనం చూద్దాం. ఇప్పుడు మనం వృషభ రాశిలోకి గురుగ్రహ ప్రవేశం వల్ల ధనుర్రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుడు ఏ ఫలితాలు ఇస్తాడు, గురుగ్రహం బట్టి వీళ్ళకి లభించే ఫలితాలు మిశ్రమ ఫలితాలా లేకపోతే వీళ్ళకి పూర్తిగా పాజిటివ్గా ఉంటుందా, ఏ విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే దాంతోపాటుగా వీళ్ళకి ఏమైనా పఠించవలసిన మంత్రాలు ఉన్నాయా అన్న విషయాలను కూడా ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యంగా ధనుర్రాశి అంటే దాంట్లోకి వచ్చే నక్షత్రాలు ముందు మనం తెలుసుకోవాలి. ధనుర్రాశి అనేటప్పటికీ నక్షత్రాల విషయం తీసుకుంటే మూలలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. అంటే వీళ్ళకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి. ధనుర్రాశిలోకి నామ నక్షత్రాలు మనకి డిస్ప్లే అవుతున్నాయి. అంటే ఎవరైనా సరే ఈ నక్షత్రాల్లో పుట్టినా లేకపోతే ఈ నామ నక్షత్రాలు, నక్షత్రం తెలియని వాళ్ళకి ఈ నామ నక్షత్రాలైనా సాధారణంగా వాళ్ళు ధనుర్రాశిని వాళ్ళు ప్రధానంగా చూసుకొని గోచార రీత్యా ఫలితాలు చూసుకోవడం, రాశి ఫలాలు చూసుకోవడం మొదలైనవి చేస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క ధనుర్రాశికి ముఖ్యంగా గురుడు లగ్న చతుర్థాధిపతిగా చెప్తాం. అంటే లగ్నానికి సంబంధించిన వాడు చతుర్థాధిపతిగా కూడా ఆయన చెప్తూ అది ప్రస్తుతం 6వ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. 6వ స్థానం అది కూడా ఈ యొక్క వృషభ రాశి, అది కూడా శుక్రుడి ఇల్లు. అంటే గురుడు శుక్రుడి ఇంట్లో ప్రవేశించడం, దాన్ని బట్టి 6వ స్థానం కావడం బట్టి ఫలితాలు ఒకటి, అలాగే గురుడు దర్శిస్తున్న స్థానాల బట్టి ఫలితాలు, అంతేకాకుండా సహజంగా గురుడిచ్చే ఫలితాలు. సహజంగా ఎవరికన్నా గురుడిచ్చే ఫలితాల్లో వాళ్ళు దశాంతర్దశలు నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే గురుడున్న స్థానాల బట్టి కానీ
అలా మొదలైనవి తీసుకున్నప్పుడు గోచారంలో కానీ గురుడు జనరల్గా ఇచ్చే ఫలితాలను ఎలా ఉంటాయంటే విద్య, సంతానం, గృహం, జ్ఞానం, ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మిక గురువులతో మనకి ఏర్పడడం, తర్వాత తీర్థయాత్రలు, అలాగే ఎక్కడ ఉందో ఆ స్థానం వృద్ధి పొందడం, అంటే ఎక్కడ అంటే ఎక్స్పాండ్ అయిపోవడం ఆ యొక్క భావం, ఇవన్నీ కూడా అంటే లాభం అయితే లాభం ఎక్స్పాన్షను, లేకపోతే విద్య ఉన్నత విద్య స్థానం, అలాగా ఇవన్నీ కూడా మొదలైన ఫలితాలు ఉంటాయి. ప్రతి గ్రహానికి ప్రత్యేకమైన ఫలితాల్లో గురుడికి సంబంధించి ఈ రకమైన ఫలితాలను మనం వింటాం. అయితే ఇక్కడ గురుడు లగ్న చతుర్థాధిపతిగా షష్ఠంలో ప్రవేశించాడు. ఆయన షష్ఠస్థానం అంటే ఇతరుల మీద జయాన్ని పొందడం, శత్రువుల మీద విజయాన్ని సాధించటం, అలాగే ఇమ్యూనిటీ పవర్ పెరగడం, అలాగే ఎవరికన్నా రుణాలు ఉంటే వాటిని తీర్చేయడం, ఇవన్నీ కూడా అందులో మనం భావన చేయొచ్చు. ఈ మొదలైన విషయాలలో ఘర్షణ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి విషయాల్లో వీళ్ళు ఇతరులని జయించడంలో కృషిశీలత పెరగడం, అలాగే శత్రువుల మీద విజయాన్ని సాధించడం, అంతేకాకుండా రుణాలు ఏమన్నా ఉంటే వాటిని వీళ్ళంతవరకు చెల్లించడానికి ప్రయత్నాలు, అంతేకాకుండా శత్రువుల మీద విజయంతో పాటుగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం, ఆరోగ్యాన్ని ఇది చేసుకోవడం, ఇవన్నీ కూడా వీళ్ళకి కొంత ప్లస్ పాయింట్స్గానే మనం ఇందులో చెప్పుకోవాలి ఈ యొక్క ధనురాశి వాళ్ళకి. అయితే గురుడు దాంతో పాటుగా ఆయన దర్శిస్తున్న స్థానాలు అన్నవి కూడా ప్రధానంగా తీసుకున్నట్లయితే ఆయన ముఖ్యంగా దశమ స్థానాన్ని దర్శిస్తున్నాడు. దశమ స్థానం అంటే వృత్తికి సంబంధించిన ప్రదేశం. అది కూడా ఈ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో శ్రమ, బాధ్యతలు అధికంగా ఉండడం, అంతేకాకుండా ఆ దశమ స్థానంలోనే ఇంతకుముందు కేతు ఉండడం కూడా జరిగింది, ఇంకా ఉండడం కూడా జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా ఒక్కడే ఉన్న కేతువు, ఆ కేతువు విషయంలో ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో గురుడి దృష్టి కూడా ప్రవేశించడం జరిగిందో వృత్తికి సంబంధించిన వైరాగ్యాల నుంచి బయటపడతారు. అంటే ఇప్పటిదాకా వృత్తికి సంబంధించి కొంత అననుకూలత, ఇష్టం లేనితనం, లేకపోతే దాని మీద వైరాగ్యం, లేదులే ఈ జాబ్ వద్దనుకున్నా, అంటే ఏదన్నా అలాంటి భావనలు ఉన్నప్పటికీ వృత్తికి సంబంధించి ఏదన్నా ఇతరులతో పేచీలు, ఇబ్బందులు మొదలైనవి ఉన్నప్పటికీ గురుడి దృష్టి వల్ల వీలైనంత వరకు ఆ రకమైన ఇబ్బంది తొలగిపోవడం, వృత్తి మీద ఆసక్తి కలగడం, వృత్తి మీద ఒక ఆలోచన రావడం, వృత్తిపరంగా గుర్తింపు, గౌరవం, శ్రమ, బాధ్యతలు అధికంగా ఉండడం, వృత్తి కోసం చేసే ప్రయత్నాలు పెరగడం మొదలైన వాటిగా కూడా మనం భావించవచ్చు. అలాగే దశమ స్థానంలో కేతువుతో పాటు తర్వాత మళ్ళీ ఈ యొక్క గురుడి యొక్క దృష్టి నీకు వ్యయ స్థానం మీద కూడా రావడం జరిగింది. వ్యయ స్థానం మీద గురుడి దృష్టి ఉండడం బట్టి వీలైనంత వరకు వృత్తికి సంబంధించిన విషయాలే కాకుండా వీలైనంత వరకు విరాళాలకి, తర్వాత ఏదైనా ఆధ్యాత్మిక అంశాలకి, లేకపోతే ఏదైనా ఈ యొక్క పరిహార ప్రక్రియల కోసం ధనాన్ని ఖర్చు పెట్టడం, ఎక్కువ ధనం ఖర్చు పెట్టడం, అది మంచి ఖర్చే అవ్వడం, ఆ ఖర్చుకు మంచి ప్రతిఫలం రావడం, ఖర్చు పెట్టి సంతోషాన్నే పొందడం, ఆకస్మికమైన ఖర్చులు రావడం, అది ఏదన్నా విద్యాపరంగా కానీ వృత్తిపరంగా కానీ ఆ ఖర్చులు ఏర్పడడం మొదలైన వాటికి కూడా ఆస్కారాలు అనేవి ఉంటాయి. అయితే ద్వితీయ స్థానాన్ని కూడా గురుడు దర్శించడం, అది నీచస్థానం కావడం వల్ల మాటలలో స్వార్థాన్ని ఇతరులు గమనించి, అంటే మీ మాటల్లో స్వార్థం ఉన్నట్టుగా ఇతరులు గమనించి మీకు వాళ్ళు దూరం అయ్యే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు మాట్లాడేటప్పుడు స్వార్థం లేకుండా మాట్లాడడం, నిస్వార్థంగా ప్రవర్తించడం, ఇలాంటి వాటిని చేసుకోవడం బట్టి గౌరవాన్ని పెంపొందించుకుంటారు. అలాగే కుటుంబపరమైన విషయాలు, ఆర్థిక అంశాలు, అలాగే మీకు రావాల్సిన ధనం విషయాల్లో కానీ మొదలైన విషయాలు కొంత ఘర్షణ ఉన్నప్పటికీ మీకు లభించే అవకాశాలు, ఘర్షణ అనంతరం మీకు లభించే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ధనుర్రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా,
ఖర్చుల విషయంలో రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ శత్రువుల మీద విజయాన్ని సాధిస్తూ వృత్తిలో మీరు అభివృద్ధిని పెంచుకునేట్టుగా, అలాగే శ్రమకి తగిన గుర్తింపు గౌరవం, వృత్తిలో ఆసక్తి, దానితో పాటుగా ఆర్థికపరమైన అంశాలు, కుటుంబపరమైన అంశాల్లో మంచిగా ఒక ర్యాపో పెరగడం. అయితే స్వార్థరహితంగా మాట్లాడి వీలైనంతవరకు గౌరవాన్ని పెంపొందించుకుంటే దానివల్ల ఈ రకమైన అభిప్రాయం లేకుండా ఇతరులకి, అంటే స్వార్థంగా మాట్లాడుతున్నారు అనే అభిప్రాయం రాకుండా, మాటల వల్ల అపార్థాలు రాకుండా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి తప్పనిసరిగా ధనుర్రాశి వాళ్ళకి అనుకూలతలు సిద్ధిస్తాయి.